మ్యాక్రోన్యూట్రియంట్స్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్ అంటే ఏంటి? మ్యాక్రోన్యూట్రియంట్స్ అనేవి మన బాడీకి పెద్ద మొత్తంలో అవసరం ఉంటాయి. వీటిని మనం గ్రామ్స్‌లో కొలిచి ఆహారంలో తీసుకుంటాము. మైక్రోన్యూట్రియంట్స్ అనేవి బాడీకి చిన్న మొత్తంలో అవసరం ఉంటాయి. వీటిని మిల్లీగ్రామ్స్ ఆర్ మైక్రోగ్రామ్స్‌లో కొలిచి తీసుకుంటాము. సో, న్యూట్రియంట్స్ అనేవి ఏంటి అంటే ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అనేవి మ్యాక్రోన్యూట్రియంట్స్. ఇవి మనకి బాడీ స్ట్రక్చరు పెరగడానికి, బేసిక్‌గా మజిల్ బిల్డ్ అవ్వడానికి ప్రోటీన్ అవసరం ఉంటుంది. ఎనర్జీ కావాలంటే మనకి ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ అనేవి హెల్ప్ చేస్తాయనమాట. అదేవిధంగా మైక్రో న్యూట్రియంట్స్‌లో విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. లైక్ విటమిన్ డి, సి, బి, ఏ, ఈకే ఇలాంటివి. అండ్ మినరల్స్ వచ్చేసి లైక్ కాల్షియం, ఐరన్ ఇలాంటివి మన బాడీకి అవసరం ఉంటుందనమాట. సో, మనం హెల్తీగా ఉండడానికి ఈ మైక్రో న్యూట్రియంట్స్ అవసరం ఉంటుంది. ఈ 2 మన మీల్‌లో యాడ్ చేసుకొని కరెక్ట్‌గా బ్యాలెన్స్డ్‌గా తీసుకోవడం వల్ల మెటబాలిజం కరెక్ట్‌గా ఉంటుంది.